వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ రోజునైనా నీ సన్నిధిలోకి వచ్చిన మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకము చేసుకోండి నాయనా. మీరు మాతో మాట్లాడండి అయ్యా. వినగలిగిన చెవులను ఆయన, గ్రహించగలిగిన మనస్సునైనా, ప్రతి హృదయాలకు నాయన, ప్రతి ఆత్మలకు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటున్నాము తండ్రి. మీరే గొప్ప కార్యాలు జరిగించండి నాయన. మీరే మాతో ఉండి మాట్లాడండి ప్రభువా. ఇదిగో వాక్యము అనేక హృదయాల్లో కట్టబడి నాయన, సంఘాలకి, కుటుంబాలకి, బిడ్డలకి ఆశీర్వాదకరంగా ఉండినట్టుగా మీరు చేయండి అయ్యా. ఇదిగో వినగలిగిన మనస్సు, గ్రహించగలిగిన మనస్సు బిడ్డలందరికీ మీరు అనుగ్రహించమని, మీ దాసుడైన నన్ను కూడా ప్రభువా మీ సిలువ చాటును మరుగుపరచమని, మీరే మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి ఆమేన్. మంచిది. మన రక్షకుడును యేసుక్రీస్తు వారి నామములో మరి అందరికీ వందనాలు. దేవుని మాటల్ని మనం చదువుకుందాం. దశలోనికి రాసిన బైబిల్ గ్రంథంలో నుంచి దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదువుకున్నాం. ఆ వాచనంలో ఒక మాట ఉంటుంది, ఆత్మను ఆర్పకుడి. ఏదంట? ఆత్మను ఆర్పకుడి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేతపట్టుడి. చాలండి. దేవుని విషయంలో రాయబడుతుంది, ఆత్మను ఆర్పకుడి, మేలైన దానిని చేతపట్టుడి. దేనంట? మేలైన దానిని. ఈరోజు మరి దేవుని ఆత్మ అందరిలో ఉంది లేదా? ఉంది. ఇప్పుడు ఇది దేవుని ఆత్మ అయితే ఈ ఆత్మను మనం ఏం చేయాలంటే దేవుణ్ణి మహిమపరిచే ఆత్మగా తయారు చేయాలండి. ఆమేన్. మరి దేవుణ్ణి ఎలాగా మహిమపరిచిద్ది ఈ ఆత్మ? మరి దేవుణ్ణి ఎలాగ సంతోష పెడతాము? మరి దేవునితో ఎలాగ సహవాసము చేయాలి? అందుకే బైబిల్ చెప్తున్న విషయాలను దేవుణ్ణి అంత సంతోషపెట్టు వారమై బోధిస్తున్నామని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. చూడండి, ఈ వచనంలో మనం చూడగలిగితే స్పష్టంగా రాయబడుతుంది, ఆత్మను ఆర్పకుడి. దేన్ని ఆర్పకూడదా? దేవుని ఆత్మ చల్లారిపోకూడదు. ఒక వ్యక్తి ఆత్మీయంగా పనిచేస్తున్నాడు, పనిచేస్తూ బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, యెరూషలేము ప్రాకారాలు కడుతున్నాడు. ఎవరు? నెహెమ్యా. ప్రాకారాలు కట్టేటప్పుడు దేవుని ఆత్మ చేత నలగబడి, దేవుని చేత కట్టబడుతూ దేవుని ప్రాకారాలు కడుతున్నప్పుడు కొంతమందిని నెహెమ్యాని ఎగతాళి చేస్తూ ఉంటారు. నెహెమ్యా, నువ్వు గట్టే గోడ పడిపోయిద్దిరా. నెహెమ్యా, నువ్వు గట్టే గోడ ఎగిరి దూకితే పడిపోయిద్ది. ఇదిగో వర్షం పడితే పడిపోయిద్దని నెహెమ్యాని నిరుత్సాహపరిచారు చాలామంది ఆ రోజుల్లో. అయితే బైబిల్ చెబుతుంది, దేవుని ఆత్మ అతన్ని కమ్ముకొని నడిపిస్తుంది. దేవుని ఆత్మ అతనితో మాట్లాడుతుంది. దేవుని ఆత్మ అతన్ని నడిపిస్తుంది కనుకనే ఆ ప్రాకారములు పని పూనుకొని గొప్పగా పనిచేశాడు నెహెమ్యా. ఈరోజు మనము కూడా దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. దేవుని ఆత్మ చేత నడిపించబడిన కుటుంబాలు, దేవుని ఆత్మ చేత నడిపించబడిన సంఘాలు, దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న ప్రజలు క్షేమంగా ఉంటారు ఎప్పుడైనా. ఆమేన్. శ్రమలు రావచ్చేమో, ఇరుకులు రావచ్చేమో, ఇబ్బందులు రావచ్చేమో, కష్టాలు రావచ్చేమో, కానీ అయితే వారి జీవితము క్షేమంగా ఉంటుందని బైబిల్ చెప్తుంది. చూద్దాం, బైబిల్ గ్రంథంలో జకరియా గ్రంథంలో 12వ అధ్యాయంలో 10వ వచనంలో ఒక మాట రాసి ఉంటుంది. అక్కడ మనం చూడగలిగితే, కరుణ కలిగిన ఆత్మ మీ మీదకు కుమ్మరిస్తున్నానని దేవుని వాక్యంలో రాయబడతా ఉంటుంది. దావీదు సంతతి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనందించుచు ఆత్మను, వివేకము చేత ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు
తన యొక్క కుమారుని విషయమై దుఃఖించినట్టు తన జ్యేష్ఠుని విషయమై ఒకడు ప్రలాపించినట్టు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. ఆమేన్. దేవుని వాక్యములో రాయబడుతున్నటువంటి విషయాలను మనం చూడగలిగితే దావీదు మీదంట కరుణను నుంచి ఆత్మ ఉందంట. ఈరోజు ఏమి నుంచి ఆత్మ అంట? కరుణను నుంచి ఆత్మ. ఈరోజు కరుణ కలిగినటువంటి ఆత్మ మనం చూడగలుగుతున్నాం. దేవునికి కరుణ అంటే దేవుడు మన పక్షమున ఉండి గొప్ప కార్యాలు చేసే ఆత్మది. చూడండి, దయ కలిగించింది ఆత్మ, కరుణ కలిగించింది ఆత్మ, పశ్చాత్తాపంలోకి తీసుకొచ్చింది ఆత్మ, ఒక వ్యక్తిని ఇలాగ నడిపించబడాలని నడిపించింది దేవుని ఆత్మ. అయితే దావీదుని చెప్తున్న విషయాలు మనం చూడగలిగితే కరుణ కలిగించే ఆత్మ ఉందంట దావీదులో. ఆమేన్. ఈరోజు మనకు కూడా కరుణ కావాలండి. ఎదుట వ్యక్తిని గురించి, ఎదుట సంఘాల గురించి, ఎదుట ప్రార్థనా పరుల గురించి దేవుని కరుణ మన మీద ఉండాలని ప్రభు వాక్యం చెప్తుంది. అందుకే స్పష్టంగా రాయబడుతున్న విషయాలు మనం చూడగలిగితే ఏ ప్రభు ఆత్మ మనతో మాట్లాడుతుంది ఏంటంటే, ఇదిగో మనమంట ఈరోజు ఆత్మను చల్లారిపోగొట్టుకోకుండా చూసుకోవాలంట. ఏం చేయకుండా అంటండి? చల్లారిపోగొడుతూ. ఒక్కోసారి అపవాది మనల్ని శోధించిద్దండి. శోధించి దేవుని ఎదుట నిలువబడకుండా చేయాలని అపవాది కొన్ని శోధనలు కలగజేసింది. విలియం కేరీ అని ఒక భక్తుడు ఉన్నాడు భారతదేశానికి. ఆ విలియం కేరీ గారు వచ్చేటప్పుడు ఆ ఓడలో ప్రయాణం చేసేటప్పుడు పిల్లలు అనారోగ్యంతో చనిపోయారండి. దేంతో? ఆ వాతావరణం గిట్టక, ఆ సముద్రంలో చల్లగాలి గిట్టక, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేక పిల్లలు చనిపోయారు. ఓడ దిగలేక పిల్లలు చనిపోయారు. భార్యకి పిచ్చి పట్టినట్టు అయిపోయింది. ఇంకా ఏమైందండి? పిల్లలు కళ్ళ ముందే సముద్రంలో పడేశారు. మరి సమాధి చేయడానికి స్థలం లేదుగా. ఓడలో శవాన్ని అన్ని రోజులు ఉంచలేరు, నెలలు ఉంచలేరుగా. అయితే ఆ శవమును ఓడలో నుంచి సముద్రంలో నెట్టివేశారు. పిల్లలందరూ సముద్రంలో పడవేయబడ్డారు. విలియం కేరీ భార్య కళ్ళారా చూస్తుంది. చూస్తున్నప్పుడు తన భార్య మనసు చెలించిపోతుంది. ఇంత ప్రయాసపడి భారతదేశానికి మేము వెళ్ళాలా? ఇంత శోధనతో పిల్లలు చనిపోయినా మేము భారతదేశానికి వెళ్ళాలా? ఎందుకు అక్కడికి వెళ్ళి మేము ఏం చేయాలని నిరుత్సాహపడిపోయి తన మెంటల్ స్థితిగా మార్చబడి తను ఆత్మీయ జీవితం సన్నగిల్లిపోయి విలియం కేరీ భార్య విలియం కేరీని శోధిస్తూ ఉంది. ఒకరోజు విలియం కేరీ ఇంకొక కుమారుడు ఉన్నాడు. అతను కూడా వైద్యము సరిగ్గా అందక, భారతదేశంలో అప్పుడు సరైన వైద్యము లేదు, అనారోగ్య పరిస్థితితో ఉన్నప్పుడు ఆ పిల్లవాడు కూడా చనిపోయాడు. ఎవరో పాతి పెడతానికి రాలేదు. ఇదిగో అతను తెల్లవాడు, దూరదేశస్థుడు, మన దేశస్థుడు కాడని ఎవరు సహకరించలేదు. విలియం కేరీ ఒక్కడే గుంట తీసుకొని, వర్షం పడుతుంది, ఆ పిల్లవాడిని తీసుకొని మోసుకొని వెళ్ళి శవాన్ని ఆ గుంట తీసుకొని ఆ పిల్లవాడిని పాతి పెట్టిన తర్వాత భార్యకి మరి ఇంకా పిచ్చి ముదిరిందంట. ఏమైంది ఇప్పుడు? భార్యకి పిచ్చి ఎక్కువగా ముదిరిపోయి విలియం కేరీని కొడతం మొదలుపెట్టింది. విలియం కేరీ తన భార్యను వదిలిపెట్టలేదు. దేవుని ఆత్మ తనతో ఏది చెప్తుందో, దేవుని ఆత్మ తనతో ఏది నడిపిస్తుందో, దేవుని ఆత్మ తను ఎలాగ నడవాలని చెప్తుందో ఆ రీతిగానే నడుస్తూ ఉన్నాడు. తన భార్య పిచ్చి పట్టినట్టుగా ఉండి విలియం కేరీని బాధ పెడతా ఉండేది. అయితే బైబిల్ తర్జుమా చేశాడు. బైబిల్ అంతా తర్జుమా చేసి అంత సమకూర్చి పెట్టాడు. ప్రింటింగ్ అవుతుంది. ఇదిగో ఒకరోజు అగ్ని ప్రమాదంలాగొచ్చి ఆ బైబిల్ మొత్తం మిషనరీలన్నీ తగలబడిపోయాయి. కొన్ని సంవత్సరాలు కష్టపడి రాశాడు. బైబిల్ని తర్జుమా చేసి తెలుగులో ప్రజలకు అందించాలని కష్టపడ్డాడు. అయితే తన కష్టాన్ని దేవుని ఆత్మ బలపరుస్తుంది. సాతాను ఏం చేస్తుందంటే కృంగబెడుతుందంట. ఏం చేస్తుందండి? కృంగదెత్తుంది. కృంగదీసి తను బలపరచకుండా అపవాది కృంగదీసి ఎన్నో శ్రమలకు అప్పగిస్తూ ఎన్నో రీతులుగా దేవుని ఆత్మ నడిపింపు లేకుండా చేస్తుంది. అయితే తన ఆత్మ సంబంధమైన బిడ్డ కనుక ఎక్కడా సన్నగిల్లిపోలేదు. ఆమేన్. విలియం కేరీ సన్నగిల్లిపోలేదు.
ప్రార్థన చేసేవాడు. అయ్యా, నన్ను భారతదేశానికి ఎందుకు తీసుకొచ్చావో, నా ద్వారా నువ్వు ఏం పని జరిగించాలనుకుంటున్నావో, నీ ఉద్దేశాలు నా ఎడలు ఎలాగ నెరవేర్చాలనుకుంటున్నావో అవి మాత్రమే చేయండి ప్రభా. నీ ఆత్మను నేను కోల్పోకుండా, ఆత్మని నేను ఆర్పకుండా ఉజ్జీవపరిచే ఆత్మ నాలో ఉంచమని విలియం ప్రార్థన చేశాడు. ఈరోజు మన జీవితంలో కూడా ఆత్మను ఆర్పకుండా, సన్నగిలిపోకుండా, పరిస్థితులు చూసి కృంగిపోకుండా, బిడ్డలు చనిపోయారని చెప్పి కృంగిపోకుండా విలియం తన పరిచర్య నమ్మకంగా చేసి ఇంచుమించుగా 40 భాషల్లో రాశాడండి బైబిల్. ఆమేన్. మన భారతదేశం భాషల్లో 40 భాషల్లో తర్జుమా చేశాడు. దేనికి అంటే ప్రజలకు దేవుని వాక్యము కావాలి, ప్రజలు దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి, ప్రజలు దేవుని ఆత్మకార్యాలు జరిగించబడాలి, దేవుని కొరకు నమ్మకమైన వారిగా మార్చబడాలని చెప్పి తను శ్రమపడ్డాడు. కానీ దేవుని పనిని మాత్రము ఎప్పుడూ ఆటంకపరచలేడు. ఆమేన్. ఈరోజు మనమే ఆ స్థితిలో ఉన్నామనుకోండి, మనమే ఆ పరిస్థితుల్లో ఉన్నామనుకోండి, దేవుణ్ణి మహిమపరుస్తామా, దేవుణ్ణి దుఃఖపరుస్తామా? చెప్పాలి. దేవుణ్ణి మహిమపరుస్తామా, దేవుణ్ణి దుఃఖపడి మనమే కృంగిపోయి సనగిలిపోతామా? తన జీవితంలో దేవుని చిత్తము చేయాలి, దేవుని సంకల్పము నెరవేర్చబడాలి, దేవుని ఆలోచనల ప్రకారంగానే నడవాలని విలియం తన నిర్ణయము తీసుకొని భారతదేశానికి వచ్చాడు. ఈరోజు మన జీవితంలో కూడా పరిస్థితులు అపవాదం చేస్తుంటే పరిస్థితులన్నీ అననుకూలంగా లేకుండా చేసి మనల్ని కృంగదీసి నరకానికి ఎత్తకెళ్ళాలని, నీ ఒక్కదానివే నరకానికి కాదు, నిన్ను చూసిన వారందరూ కూడా సన్నగిలింపజేసి నరకానికి ఎత్తుకెళ్ళాలని చూస్తున్నాడు. ఈరోజు వాడి పని ఏంటంటే ఎంతమందిని తీసుకెళ్దామని చూస్తున్నాడంట నరకానికి. చూడండి, బాగా ఎండగాస్తుంది అనుకోండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాగా ఎండగాస్తుంది అనుకోండి, ఎండకి మనకేమనిపించింది? అయ్యో ఒళ్ళంతా చెమట పడుతుంది, ఆరోగ్యం బాగలేదు, సహకరించట్లేదని సన్నగిలిపోతాం. అవునా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఆత్మ చెప్తుంది, సనగిలిపోయి ఎండకి సొమ్మసిల్లినట్టుంటాం. చూడండి, మరి ఎండకే ఇటు సొమ్మసిల్లిపోతే మరి నరకంలో పరిస్థితి ఎట్టుంటుంది ప్రజలకి? చెప్పాలి. నరకంలో ఎట్టుంటుంది పరిస్థితి? ఎండకే అమ్మో ఎండటి కాతుందని బాధపడి అల్లాడిపోయి కూలర్లు పెట్టుకుందాము, అయ్యో చల్లగాలి చెట్టు కింద కూర్చున్నాం, చల్లటి గాలి వచ్చిందని ఎదురు చూస్తున్నాం. అంటే ఈ ఎండకే మనం తట్టుకోలేకపోతే అగ్నిలో మరి ఈ శరీరం ఎలా తట్టుకుంటుంది? ప్రభు అందుకే ఆ అగ్నిలో నుండి విడిపించాలని, ఆ అగ్నిగుండములో ఎవరు పడకుండా ఉండాలని మన కొరకు యేసు ప్రభు అంట తన ప్రాణమును అడ్డుగా వేశాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు ఏం వేశాడంటే తన ప్రాణమును మన కొరకు అడ్డుగా వేసి, మన కొరకు తన ప్రాణమును అర్పించి, మన కొరకు తన రక్తమును చిందించి, మన పాప శాపములు విరిచి ఆయనతో పాటు ఉండటానికంట యేసు ప్రభు మన సమకూర్చుకున్నాడు. ఆమేన్. సన్నగిల్లిపోకూడదు, పరిస్థితులు చూసి సన్నగిల్లిపోకూడదు, కుటుంబ వ్యవస్థను బట్టి సన్నగిల్లిపోకూడదు. ఎవరు లేరు నాకు, ఒంటరినని ప్రార్థన చేశాడు దావీదు. సౌలు తరుముతున్నప్పుడు ఆత్మ నలిగిపోతుంది, కుమారుడు తరుముతున్నాడు, ఇదిగో అనేక మంది తరుముతున్నారు సౌల్ని, దావీదుని. దావీదు దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ, అందుకే అంటున్నాడు, దావీదు సంతతి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను నేను కుమ్మరిస్తున్నాను. ఏ ఆత్మ అంటది? కరుణ నొందించే ఆత్మ. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుని కరుణ నొందించే ఆత్మ మనకు కలిగి, దేవుని కరుణ నొందించే ఆత్మ మనలో ఉండాలి. దావీదు మీదకి దేవుని ఆత్మ కరుణ నొందుతుంది. ఈరోజు మన మీద కూడా అంట దేవుని ఆత్మ కరుణ నొందించే ఆత్మ మనతో ఉంది. అయితే ఆత్మ సన్నగిల్లిపోకూడదు, ఆత్మ నిరుత్సాహపరచకూడదు, దేవుని ఆత్మను దుఃఖపరచకూడదు. దేవుని ఆత్మ అంట ఎప్పుడు మనలో ఉండి మనల్ని బలపరుస్తూ నడిపిస్తూ కృంగిపోకుండా మనల్ని నడిపిస్తుంది. ఆమేన్, హల్లెలూయా.
చూడండి, బాధలో ఉన్నప్పుడు ఒక చిన్న వాక్యం మనకు అంటుకుందనుకోండి, ఆ బాధ అంతా తొలగిపోయింది. దావీదుతో దేవుడు చెప్పాడు, దావీదా, సౌలు వేటలు పెట్టి ఇసిరేస్తున్నాడు, భయపడగాకము, నేను నీకు తోడై ఉన్నాను, నీవు నా హృదయానుసారుడువు, నీవు నా అంతరంగముల్లో ఉన్న వాటిని గ్రహించేవాడువు, భయపడగాకు, నేను సింహాసనం ఎక్కించబోతున్నానని దావీదుని బలపరిచి ఉజ్జీవపరిచి దేవుని ఆత్మ నడిపిస్తుంది. మనుషుల ఆత్మేమో కృంగదీసింది, మనుషులేమో తరిమినట్టు చేశారు. కానీ దేవుని ఆత్మ ఏం చేసిందంటే కృంగిపోకుండా, తరమబడకుండా, ఇదిగో దేవుని ఆత్మ కాపాడుచు క్షేమంగా దావీదుని సకాలంలో నడిపించు. 40 సంవత్సరాలు దావీదు పరిపాలన చేశాడు. దావీదు కాలంలో ఈ యుద్ధాలు కనపడలేదు. ఆమేన్, హల్లెలూయా. దావీదు రాజుగా అయిన తర్వాత యుద్ధాలు తక్కువైపోయినాయి. ఎందుకు అంటే న్యాయమైన పరిపాలన దావీదు జరిగిస్తూ వస్తున్నాడు. అందుకే దేవుని వాక్యములో చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 8వ అధ్యాయము, రోమా పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నాం. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం కలిగిన వారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు నావాడు కాడు. ఏందంట? దేవుని ఆత్మ లేనివాడు. దేవుని వాక్యం అదే చెప్తుంది, ఆత్మ లేనివాడు. దేవుని ఆత్మ మనలో నివాసం ఉండాలి. చూడండి, దేవుని ఆత్మ అదే చెప్తుంది, ఇదిగో దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం కలిగిన వారే. ఏ స్వభావం అంటమంది? ఆత్మ స్వభావం. ఆత్మ స్వభావం మనలో పని చేయాలి కానీ శరీర స్వభావం పని చేయకూడదు. అందుకే యేసు ప్రభువు చెప్పాడు, ఆత్మ స్వభావం కలిగిన వారే కానీ మీలో శరీరం ఎంత మాత్రం ఏలుబడి చేయదు. ఆత్మ ఏం చేసిందంటే నలిగిపోకుండా మళ్ళీ భద్రంగా కాపాడుతూ తీసుకెళ్తా ఉంటుంది. ఆమేన్. ఎవరు లేరని కృంగగొట్టింది దావీదుని ఆత్మ. దేవుని ఆత్మ అంట దావీదుని బలపరిచి రాజసింహాసనం మీద ఎక్కించేటట్టు చేసింది. ఆమేన్. ఈరోజు మనకు కూడా ఎవరు లేకపోవచ్చు, ఎవరు మనల్ని పట్టించుకోకపోవచ్చు, ఎవరు మనల్ని ఆదరించకపోవచ్చు, ఎవరు మనల్ని ఇదిగో నిరుత్సాహపరచొచ్చు. అయితే దేవుని ఆత్మ మనతో మాట్లాడుతుంది. చూద్దాం, బైబిల్ గ్రంథంలో ఒక విషయాన్ని మనం చదువుకున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చదువుకున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 3వ అధ్యాయం 17వ వచనం. ప్రభుయే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో. 17వ వచనం, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ప్రభు ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. మనమందరము ముసుగు లేని మనసుతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతికూలము ప్రతిబింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభు యొక్క ఆత్మ చేత పోలికగా మార్చబడి ఉన్నాము. ఏ ఆత్మ చేత అంట? ప్రభు పోలిక చేత మార్చబడుతున్నాము. ఎందుకని దేవుని వాక్యం ఇక్కడ రాయబడుతుందంటే, ఇదిగో ప్రభు ఆత్మ చెప్తుంది, ఇదిగో ఎక్కడ స్వాతంత్రం ఉంటుందంటే ప్రభు ఆత్మ ఎక్కడుంటుందో అక్కడ స్వాతంత్రము దొరికింది. ప్రభు ఆత్మ లేకపోతే స్వాతంత్రము దొరకదు. ప్రభు ఆత్మ లేకపోతే స్వాతంత్రము కోల్పోతాము. అందుకే ప్రభు మనతో చెప్తున్నాడు. చూడండి, 3వ అధ్యాయం 8వ వచనం కూడా ఒకసారి చదవండి. 3వ అధ్యాయమే 8వ వచనం ఒకసారి చదువుకున్నాం. 7వ వచనం కానీ చదివితే, మరణకరణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడినది, అక్షరమునకు సంబంధమైనదయు
మహిమతో కూడిన వలెను. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించబడి ఆ మహిమ తగ్గిపోయిందని ఇశ్రాయేలు అతన్ని ముఖము తేరి చూడలేకపోయిరి. ఆమెన్. ఏందంట? మోషే ముఖం అంట ప్రకాశంగా కనపడుతుందంట. దేవుని ఆత్మ మోషే మీద ఉంది. మోషే దేవునితో ముఖాముఖిగా 40 రాత్రులు 40 పగళ్ళు ఆ సీనాయి పర్వతం మీద దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడంట. దేవుని ఆత్మ మోషేని ఏం చేస్తుందంటే బలపరుస్తుంది. ఇదిగో ఏ రీతిగా ప్రజలను నడిపించాలి, ప్రజలు ఎలాగ తిరిగి వెళ్ళిపోతారో, ప్రజలు ఏ రీతిగా మాట్లాడతారో మోషేతో ఇదిగో 10 ఆజ్ఞలు ఇచ్చి పంపించాడు దేవుడు. కిందకొచ్చేలేక ప్రజలు ఎలాగున్నారంటే ఇష్టానుసారంగా చెలరేగిపోతున్నారు. అందరిని దేవుడు చూశాడు. అందరిని చూసి దేవుడంట పశ్చాత్తాపడి, మోషే పశ్చాత్తాపడి దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా అయ్యా స్వాతంత్రము లేని ప్రజలుగా మార్చబడ్డారని ఆయన. అయ్యా వాళ్ళ మనస్సులు మీరు మలచమని ప్రార్థన చేసుకున్నాడు. అయితే దేవుని వాక్యమును బట్టి కొంతమంది అక్కడ దేవుని కార్యాల వైపు త్రిప్పబడ్డారు. మరలా లోకాన్ని విడిచిపెట్టినట్టుగా మనం చూస్తాం. ఈరోజు మన జీవితం కూడా దేవుని వైపు త్రిప్పబడాలి. ఎవరి వైపు అంట? దేవుని వైపు మనం త్రిప్పబడాలి. దేవుని ఆత్మ మనలో కట్టబడాలి. ఇదిగో దేవుని ఆత్మ మనలో నివాసం ఉన్నప్పుడు మన లోకములో ఉన్న వాటిని అన్నిటిని విడిచిపెట్టి ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం జరిగినా నేను ప్రభువుని ఆరాధిస్తానని ఒక తీర్మానం కలిగి మనం ఆరాధన చేయాలి. అందుకే ఆత్మను ఆర్పకుడని ప్రభు వాక్యించాడు. ఆత్మ ఆరిపోయిద్దా? ఆరిపోయిద్దండి. ఆత్మ చల్లారిపోయిద్ది, నిరుత్సాహపడిపోయిద్ది, కృంగదీసిద్ది శరీరాన్ని ఆత్మ. ఇదిగో శరీరాన్ని మొత్తాన్ని దేవుని ఆత్మేమో బలపరుస్తూ ఉంటుంది, దయ్యపాత్మేమో కృంగజేస్తాడు. అపోస్తలుడైన పౌలు సేల్లో ఒకరోజు ప్రార్థన చేసుకొని వస్తున్నారు. పుతోనని ఒక దయ్యం బట్టిన చిన్నది ఎదురుపడింది. యేసుక్రీస్తు నామములో ఆ దయ్యం వదిలిపోమును గాకని చెప్పారు. చెప్పగానే ఆమెలో నుంచి ఆ దయ్యం వెళ్ళిపోయింది. అప్పుడు వాళ్ళు చెరసాల్లో వేయబడ్డారు, బెత్తములు పెట్టి కొట్టారు వాళ్ళని. అప్పుడు కృంగిపోలేదు. దేవుని ఆత్మ వాళ్ళ బలపరుస్తూ చెరసాల్లో నుంచి క్షేమంగా మరలా తీసుకొచ్చాడు. ఆమె చూడండి, శరీరాన్ని నలగొట్టించింది ఒక్కొక్కసారి. అపవాది ఏం చేసిద్దమ్మా? ఒక్కోసారి నలగొట్టించింది. కాసేపట్లోని ఓపికంతా చల్లారిపోయినట్టుంటుంది. ఏమీ లేదు, పరిస్థితులు అయిపోయినాయి అనుకుంటున్నాం. ఒక్కొక్కసారి దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తూ క్షేమకరంగా ఉంచుద్ది. అయితే ప్రభు ఆత్మ మనతో చెప్తుంది, ఆత్మను మీరు ఆర్పకండి. దేన్ని ఆర్పకూడదంట? ఆత్మను ఆర్పకూడదు. ఆత్మ ఆరిపోతే ఏమైందంటే చల్లారిపోయింది. చల్లారిపోయింది తినాలంటే ఏమనిపించింది మనకి? వేడివేడిగా అన్నం వండుకున్నాం, వేడివేడిగా కూర వండుకున్నాం, బాగా చల్లబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి కాసేపు తింటే ఎట్టుంటుంది? చల్లబడిపోతే ఎట్టుంటుంది? ఇదేంటంటే ఎంత చల్లగా ఉంది, ఇప్పుడేగా వేడివేడిగా వండి పెట్టారని అనుకుంటాం. ప్రతిదీ కూడా వేడివేడిగా కావాలని కోరుకుంటాము. యేసు ప్రభు కూడా చల్లారిపోయిన ఆత్మని యేసు ప్రభు చూస్తున్నాడు. సన్నగిల్లిపోతున్న ఆత్మని యేసు ప్రభు చూస్తున్నాడు. దేవుని ఆత్మంట ఉజ్జీవపరచబడాలి. ప్రార్థన చేయి ప్రతి విషయంలో. అపవాది నిన్ను కృంగదీసింది, అపవాది నీతో ఒక్కోసారి శోధించింది. దేవుడి దగ్గరికి పోయి అడిగిందంట యోబుని, హాయ్ యోబుకు 10 మంది పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలందరూ నాకు కావాలని చెప్పిందంట. యోబు లొంగట్లేదు అని చెప్పింది. దేవుడు అన్నాడంట, సరిపో. ఇల్లంతా కూలగొట్టింది, పిల్లల మీద పడింది. 10 మంది పిల్లలు ఒకే రోజు చచ్చిపోయారు. ఇప్పుడు 10 మంది పిల్లలు ఒకే రోజు చచ్చిపోతే ఏమంటారండి? చెప్పాలి. ఒక పిల్లోడు చనిపోయాడు, ఒక పిల్ల చనిపోయిందంటే అదొక రకం. 10 మంది ఒకే రోజు చనిపోతే ఎంత పాపం చేశారో, ఎంత దుర్మార్గం చేశాడో, ఎట్ట నడుచుకున్నాడు, దేవునికి అవిధేయతగా నడుచుకున్నాడేమో. అందుకే ఒకే రోజు పిల్లలు చచ్చిపోయారని అనరా లోకం? అంటారు లేదు? లోకం అంటారు లేదా? యోబు అన్నిటిలో కూడా దేవుని కొరకు నమ్మకంగా ప్రార్థన చేశాడు. ఆత్మను చల్లారిపోలేదు. దేవుడు తనతో చెప్పిన దాన్ని నమ్మకంగా దేవుని కొరకు అర్పించుకున్నాడు. దేవుడు యోబుని బలపరిచి
నోటి మాటతో కూడా పాపం చేయలేదు. ఆమేన్. దేంతో అంట? నోటి మాటతో కూడా పాపం చేయలేదు. మనమైతే మన నోటితో ఎన్ని పాపాలు ఉన్నాయో. మన నోరు తెరిస్తే ఒక్కొక్కసారి కోపం వస్తే, ఒక్కొక్కసారి మామూలుగా ఉన్నప్పుడు అనలే. దేవునికి స్తోత్రం. కోపం వచ్చినప్పుడు మన నోరు ఎట్లా ఉంటుంది? అప్పుడు కోపంగా ఉంటుంది, ఉద్రేకంగా ఉంటుంది, ఏదో అనాలనిపించింది అని అర్థం. కోపం అది. మరలా తర్వాత ఆ కోపం పోయిన తర్వాత మనకు ఆలోచన వచ్చింది, దేనిది నేను ఎట్టన్నాను, నేనేనా అంది అసలు ఇట్ట, అయ్యో ఇంత కోపం నాలోకి వచ్చింది ఏంది, ఇంత ఆవేశం వచ్చింది అని తర్వాత బాధపడిన ఉపయోగము ఉండదు. అందుకే యేసు ప్రభు చెబుతున్నాడు, దేవుని ఆత్మ త్వరగా కోపపడదండి. ఆమేన్. చూద్దాం బైబిల్లో గలతీలకు రాసిన పత్రిక మరి చూడగలిగితే అక్కడ ఆత్మ ఫలాల గురించి రాస్తా కొన్ని విషయాలు చెప్తా ఉంటారు. చదువుతారా? ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము. ఇదిగో ఆత్మ చేసే కార్యాలన్నీ. ఏంటంట? ఆత్మ చేసే కార్యాలు. చూద్దాం బైబిల్ గ్రంథంలో ఆత్మ ఫలాల గురించి రాయబడింది. చదువుతారా మీరు? 5వ అధ్యాయము 22వ వచనం. ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము. ఈ 9 ఫలాలంట ఆత్మ ఫలాలు. ఇప్పుడు ప్రేమ ఉన్నాడు ఎదుటి వారిని కొడతాడా? ఏమండి, పిల్లలంటే ప్రేమ. వాడు ఏం చేసినా చిన్నప్పుడు ఏమైనా కొడతామా? చిన్నపిల్లవాడు అప్పుడు కొడతారా? ఎందుకని? చిన్నోడని. ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత తెలియదా నీకని మన 2. అంటే చిన్న పిల్లవాడప్పుడున్నంత ప్రేమ పెద్ద అయ్యేటప్పుడు ఏమవుతుంది? తగ్గిపోవట్లేదు, క్రమశిక్షణలో తీసుకొస్తుంది. ప్రేమ ఉంది, క్రమశిక్షణలోకి నడిపించాలని చేస్తుంది. యేసు ప్రభువు కూడంట మనల్ని ఎంతగా ప్రేమించాడంటే తన ప్రాణమునిచ్చినంతగా యేసు ప్రభు మనల్ని ప్రేమించాడు. అందుకే దేవుని వాక్యములో రాయబడుతుంది, ఇదిగో ఈ ప్రేమంట త్వరగా కోపపడదంట. ప్రేమ లేకపోతే కోపం వచ్చింది, ఆవేశం వచ్చింది, దుఃఖం వచ్చింది, కన్నీరు కలిగిద్ది. అయితే యేసు ప్రభువు కూడంట మనల్ని ఎలాగ ప్రేమించాడంటే, ఆయన సిలువ మరణం పొందినంతగా మనల్ని ప్రేమించాడంట. ఆమేన్. హల్లెలూయా. ఏ మరణం అంట? సిలువ మరణం పొందినంతగా ప్రేమించాడు. మంచిది. మరి దేవుని వాక్యములో ఈరోజు ప్రభు ఆత్మ చెబుతుంది, దేవుని ఆత్మని దుఃఖపరచకండి, ఆత్మను ఆర్పగాకండి, సన్నగిల్లిపోగాకండి, పరిస్థితులు చూడగాకండి. పరిస్థితులను చూస్తే ఏం చేసిందంటే కృంగదీసింది పరిస్థితి అంతా. అవునా కదా? మనం దేవుని వైపు చూస్తే, మనం దేవునితో మాట్లాడితే పరిస్థితులు ఒకరోజు చక్కపడకపోవచ్చు, మరలా ఒకరోజు అన్నిటిని చక్కపరిచి దేవుని ఆత్మ మనల్ని నడిపించిందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యములో రాయబడుతుంది, ఈరోజు ప్రభు ఆత్మ మనతో మాట్లాడుతుంది. ఆత్మనంట ఆర్పకుండా జాగ్రత్తగా కాపాడుతున్నాడు దేవుడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మరి చిన్న మాటలు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. అందరూ మోకరిద్దాం, ప్రభుని అడుగుదాం. ప్రభువా, నీకు వందనాలయ్యా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈరోజు మీరు మాతో చెప్పాడు, దేవుని ఆత్మ దుఃఖపడనివ్వంటయ్యా, దేవుని ఆత్మ ఉజ్జీవపరిచిద్దంట, దేవుని ఆత్మని ఆర్పకుడి. ఇదిగో దేవుని ఆత్మ మనుషుల్ని బలపరిచింది కదా నాయన. దేవుని ఆత్మ శోధనలోను, ఇరుకులోను, ఇబ్బందిలోను, కష్టములోను, అయ్యా అన్నిటిలో దేవుడు వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి నాయన. ఎక్కడ సన్నగిల్లిపోతున్నారు, ఆత్మీయ జీవితంలో ఎక్కడ కృంగిపోతున్నారు, ఆత్మ సంబంధమైన జీవితంలో ఎక్కడ వీసారిపోతున్నారో వాళ్ళు మీరు బలపరిచి, అయ్యా ఆత్మ ఆరిపోకుండా నాయన
నీ కొరకు వెలిగించబడిన దీపాలుగా సిద్ధపరిచి నీ రాకడకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ప్రార్థన చేసుకుంటున్నాము తండ్రి. మీరే గొప్ప కార్యాలు జరిగించమని యేసుక్రీస్తు వారి నామములో బిడ్డలందరి చేతి పనులు దీవించండి అయ్యా. బిడ్డలందరూ పనిబాట్లో తోడుగా ఉండండి. వాళ్ళ వ్యాపారాలను దీవించండి. వాళ్ళ గృహాలు కట్టుకొని చుండగా గృహాలనైనా సకాలంలో కట్టుబడి అవటానికి సహాయం చేయండి. దీవించండి. ఆరోగ్యము లేని బిడ్డలకు ఆరోగ్యము దయచేయండి. మీరు సహాయము చేయమని ప్రార్థన చేసుకుంటున్నాను. మీరే మహిమ చెల్లించుకుంటారు. యేసయ్య నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుడు దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుడు మన సహవాసము సకల పరిశుద్ధులకు మనకును ఆయన కృపతోడై నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరి ప్రార్థన ముగించబడింది. మరి